డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఆఫ్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అయిన తర్వాత చాలా అసలు రెవల్యూషనరీ చేంజెస్ అన్నవి రావడం జరిగింది. యాక్చువల్లీ చాలా రెవల్యూషనరీగా అనిపిస్తుంది. ఒక డిపార్ట్మెంట్ లో మనం ఇన్ని చెయ్యొచ్చా అనేసని సార్ వచ్చిన తర్వాతనే మాకు కూడా అర్థమైంది. అండ్ సార్ ఒక హీరో అంటే ఏ విధంగా ఉంటారు అన్నది మనకు సార్ ని చూసిన తర్వాతనే అర్థమైంది. యూజువల్ గా హీరోస్ అంటే ఏమనుకుంటాం మనము, పీపుల్ హూ యాక్ట్ ఇన్ ద మూవీస్ ఈ విధంగా అనుకుంటాం. బట్ రియల్ హీరో యాక్చువల్లీ వర్క్స్ ఫర్ ద పీపుల్ ఆన్ ద ఫీల్డ్ అని సార్ ప్రూవ్ చేశారు. కేవలం డిప్యూటీ సీఎం గారి ద్వారా అండ్ మనకు కమిషనర్ ఆఫ్ పంచాయతీ రాజ్ కృష్ణతేజ సార్ ద్వారా మాత్రమే సాధ్యమైంది. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు దివిజా సంపతి అండి. ఇప్పుడు ఈ పెసా మహోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ మీ అథారిటీ ఏంటి మేడం? నేను ఇక్కడ ఆర్గనైజింగ్ కమిటీలో మెంబర్ నండి. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనము పెసా మహోత్సవ్ని MOPR వాళ్ళు in coordination with Commissionerate of Panchayati Raj for the very first time they are conducting in Vizag. సో అలా మన రాష్ట్రంలో అండ్ దట్టు మన వైజాగ్లో కండక్ట్ చేయడం అన్నది చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 1500 మెంబర్స్ రావడం జరిగింది. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కానీ అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ ఈ విధంగా కల్చరల్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ రావడం జరిగింది. మనకు టోటల్ పెసా స్టేట్స్ అయితే 10 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అని, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఇలా. సో ఆల్మోస్ట్ ఆల్ 10 స్టేట్స్ నుంచి కూడా రావడం జరిగింది మనకు. మేడం, ఇక్కడ ఈ పెసా మహోత్సవ కార్యక్రమంలో క్రీడలకు సంబంధించి మీ ఆర్గనైజేషన్ జరుగుతోంది. అందులో మీరు ఒక కమిటీ మెంబర్ కనుక ఈ జరిగిన ఈవెంట్స్లో ఏవే ఈవెంట్స్ జరిగాయి, ఇందులో ఏమైనా ప్రతిభ గుర్తించి ప్రభుత్వ ప్రోత్సాహం ఏమైనా ఇచ్చారా ఎవరికైనా? డెఫినెట్లీ మనము చాలా వెరైటీస్ ఆఫ్ గేమ్స్ కండక్ట్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్చరీ అని మనకు నిన్నంతా ఇక్కడే జరగడం జరిగింది. ఆర్చరీ అండ్ ఇఫ్ యూ కుడ్ సీ హియర్ డెమో గేమ్స్ కూడా మనం ఆర్గనైజ్ చేసాము. అండ్ కబడ్డీ కూడా జరిగింది. అండ్ నిన్న వి స్టార్టెడ్ ఆఫ్ విత్ పెసా 10K రన్ అని చెప్పి. సో ఈ గేమ్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అండ్ ఐ హావ్ పర్టికులర్లీ సీన్ ఆర్చరీ గేమ్ కంప్లీట్గా. సో దాంట్లో ఏ విధంగా చేసామంటే మనకు టోటల్ 8 స్టేట్స్ నుంచి మేల్ పార్టిసిపెంట్స్ 12 మెంబర్స్ వచ్చారు అండ్ ఫీమేల్ పార్టిసిపెంట్స్ 8 మెంబర్స్ వచ్చారు. అండ్ ఫైనల్కి వచ్చేసి మనకు జార్ఖండ్ అండ్ రాజస్థాన్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ సిల్వర్ మెడలిస్ట్ గా బోత్ టీమ్స్ లో లైక్ స్వాప్ అయ్యారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆర్చరీస్ పోటీలో పాల్గొన్నారా మేడం? పాల్గొన్నారు అండ్ దే హ్యావ్ షోకేస్డ్ గ్రేట్ టాలెంట్ అండి. సో మనకి పెసా మహోత్సవ్ అన్నది ఇట్ సర్వ్డ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ for the tribal youths to come forward and showcase their diverse talents. ఇప్పుడు మనకు ఆర్చరీ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేదే ట్రైబల్ యూత్, రైట్? సో ఆర్చరీ అన్నది మనం ఓన్లీ ఒక స్పోర్ట్ లాగా కాకుండా ఇట్ ఈస్ సీన్ యాజ్ అ సింబల్ ఆఫ్ స్కిల్ అండ్ కరేజ్ అండ్ ఆల్సో ఆ ట్రెడిషన్ ఏదైతే ఉందో మనకు ముందు జనరేషన్స్ నుంచి తర్వాత వచ్చే తరతరాలకు కూడా మనం ఇవ్వగలిగింది ఏదన్నా ఒక ట్రెడిషన్ ఉంది అంటే ఆర్చరీ. సో ఇన్ ఆర్డర్ టు సెలబ్రేట్ దట్ కల్చర్ అండ్ హెరిటేజ్ యాజ్ అవర్ కల్చరల్ ప్రైడ్ వీఆర్ కమింగ్ అప్ విత్ పెసా మహోత్సవ్. అండ్ మనకు ఇంత గ్రాండ్ స్కేల్లో ఈ ఈవెంట్ కండక్ట్ చేయడం కూడా జరిగింది. మేడం, దీనికి సంబంధించి ఈ ఆర్చరీకి సంబంధించి మనకి భారతదేశ సంస్కృతి కళలు సాంప్రదాయాల్లో ఒక భాగంగా చూస్తే పూర్వకాలం నుంచి అంటే మహాభారతంలో అంతకుముందు నుంచి కూడా ఈ విల్లు విద్య, తెలుగులో అయితే దీన్ని విల్లు విద్య అంటారు. దీనికి సంబంధించి ఉన్న కార్యక్రమంలో పురాణ కథలు ఎలా ఉన్నా ఈ విల్లు విద్య ద్వారా అల్లూరి సీతారామరాజు అనే ఆయన పోరాటం చేయటము, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో అంటే ఈ గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వీళ్ళు జీవనోపాధి కోసం ఈ విల్లు విద్యని నేర్చుకుంటూ ఉండేవారు. ఆధునిక సమాజంలో ఇది ఒక క్రీడ. ఈ క్రీడేమో ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఏర్పడింది. దీన్ని బట్టి ఈ ఆర్చరీ ప్రోగ్రామ్స్ ఇక్కడ చెప్పడం వల్ల, ఈ ఏర్పాటు చేయటం వల్ల భవిష్యత్తులో జనరేషన్ దీని నుంచి ఏ నేర్చుకోవాలని చెప్తారు. ఎగ్జాక్ట్లీ మనకు కొన్ని గేమ్స్ కనుక చూసామంటే అవి ఎక్స్టెంట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా మనకు ట్రెడిషనల్ గా ఏదైతే గేమ్ ఉంటుందో దాన్ని మనం ముందు తీసుకెళ్లడం కోసం ఇలాంటి గేమ్స్ అండ్ ఈ టైప్ లో మనకు మహోత్సవ్స్ కండక్ట్ చేసి అందులో ఇలాంటి గేమ్స్ కనుక ఇంక్లూడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ది ఆపర్చునిటీస్ ఫర్ ద స్పోర్ట్స్ పీపుల్ యాజ్ వెల్. సో అలా మనం ఈ విధంగా చేయడం అన్నది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ ఆర్చరీ గేమ్స్ కి సంబంధించి విజేతలు జార్ఖండ్, రాజస్థాన్. మనకు మెన్స్ రికర్వ్ లో అయితే కనుక గోల్డ్ మెడలిస్ట్ he was from Jharkhand and silver medalist వచ్చేసి రాజస్థాన్ నుంచి ఉన్నారు. అదే మనకు విమెన్స్ రికర్వ్ లో అయితే గోల్డ్ మెడలిస్ట్ షీస్ ఫ్రమ్ రాజస్థాన్ అండ్ సిల్వర్ మెడలిస్ట్ అయితే జార్ఖండ్ నుంచి ఉన్నారు.
సో మహిళలు కూడా ఇందులో సమాజాన స్థాపనలో భాగంగా మహిళలు కూడా ఎగ్జాక్ట్లీ. ఈ స్థాయికి రావటం అనేది మీరు ఏ విధంగా భావిస్తున్నారు? నిన్న మనము అసలు ఆ నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ చూసినప్పుడు యూజువల్ గా గేమ్స్ అంటే అందరికి ఎలాంటి ఐడియా ఉంటుంది, ఓన్లీ బాయ్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు, మేల్స్ మాత్రమే ఉంటారు అని అనుకుంటూ ఉంటాం. బట్ ఎస్టర్డే వీ హ్యావ్ సీన్ ద టాలెంట్ ఆఫ్ ద గర్ల్స్. అసలు వాళ్ళు పోటాపోటీగా అసలు మనం స్కోర్స్ కూడా చూసామంటే ఏ మాత్రం అసలు వేరియేషన్స్ లేకుండా తగ్గకుండా వాళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేశారు, వీళ్ళు కూడా అంత బాగా పర్ఫామ్ చేశారు. అండ్ టీమ్ స్పిరిట్, ఐ మీన్ ఆ స్పోర్ట్స్ మ్యాన్షిప్ అన్నది చాలా క్లియర్ గా కనిపించింది. ఇప్పుడు దీన్ని బట్టి భావితరాలకి, జీ జనరేషన్ కి రాబోయే పరిస్థితుల్ని అంచనా వేయడానికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి చేస్తున్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఆయనకి కళలు, సంస్కృతి అంటే చాలా ఇష్టం. ఆ అభిప్రాయం, ఆయన మీద మీ అభిప్రాయం చెప్పండి. యాక్చువల్ గా సార్ మనకు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఆఫ్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అయిన తర్వాత చాలా అసలు రెవల్యూషనరీ చేంజెస్ అన్నవి రావడం జరిగింది. మీరు వినే ఉనింటారు, లైక్ ఇంతకుముందు పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉండేది అండ్ నౌ ఆఫ్టర్ సర్ హ్యాస్ బికమ్ ద మినిస్టర్ ఆఫ్ పంచాయత్ రాజ్ ఏ విధంగా అనేసి అని ఈచ్ అండ్ ఎవ్రీ డే ఏదో ఒక కొత్తది జరుగుతూనే ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే అందరికి, ఎంప్లాయీస్ అందరికీ ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ లాగా ఉంటుంది. అండ్ సార్ పర్టికులర్ గా స్పోర్ట్స్ మీద కూడా దృష్టి ఉంచి ఈ పేసా మహోత్సవాన్ని మనకి ఇక్కడ కండక్ట్ చేసే విధంగా చూడడం. అండ్ ఈ పేసా మహోత్సవంలో ఇన్ని గేమ్స్ పెట్టి ప్రతి ఒక్కరికి, ట్రైబల్ యూత్ అంటే మనకు గేమ్స్ కానీ కల్చర్స్ కూడా చాలా ఉంటాయి, వాళ్ళవన్నీ ఇక్కడ షోకేస్ చేసే విధంగా మనకు ఇట్లా ఒక ఆపర్చునిటీ ఇవ్వడం అన్నది చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మున్ముందు కూడా వీఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ మోర్ ఈవెంట్స్ కమింగ్ అప్ ఇన్ ద ఫ్యూచర్. ఈ రోజు ఈ స్థాయిలో మీరున్నారు, ఈ కార్యక్రమ నిర్వహణ మీకు అప్పచెప్పారు ప్రభుత్వం తరపున. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు విషయానికి సంబంధించి మహిళలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో మీరు భాగస్వామ్యం అయ్యారని మేము అనుకుంటున్నాము. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. యా, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నది మనకు అంత ఈజీగా రాదు. బికాస్ బీయింగ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ ఆర్గనైజింగ్ కమిటీ ఆఫ్ ఆర్చరీ అన్నది సంథింగ్ దట్ హ్యాస్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్. సో ఇలా ఫస్ట్ టైం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మనకి ఇలా ఆపర్చునిటీస్ ఇవ్వడం అన్నది మన కేవలం డిప్యూటీ సీఎం గారి ద్వారా అండ్ మనకు కమిషనర్ ఆఫ్ పంచాయతీరాజ్ కృష్ణతేజ సార్ ద్వారా మాత్రమే సాధ్యమైంది. వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ గివింగ్ అస్ దీస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. యాక్చువల్లీ చాలా రెవల్యూషనరీగా అనిపిస్తుంది. ఒక డిపార్ట్మెంట్ లో మనం ఇన్ని చెయ్యొచ్చా అనేసని సార్ వచ్చిన తర్వాతనే మాకు కూడా అర్థమైంది. అండ్ సార్ ఒక హీరో అంటే ఏ విధంగా ఉంటారు అన్నది మనకు సార్ ని చూసిన తర్వాతనే అర్థమైంది. యూజువల్ గా హీరోస్ అంటే ఏమనుకుంటాం మనము, పీపుల్ హూ యాక్ట్ ఇన్ ద మూవీస్ ఈ విధంగా అనుకుంటాం. బట్ ఏ రియల్ hero actually works for the people on the field అని సార్ ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.